ఆకుకూర ఆకుకూర సన్నగా తరిగి గుంజి పెట్టుకుని ఉంచా. మందులు ఏడాడ మందులు మింగుతున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్తున్నాం. ఆయన ఏందేమో కూర చేస్తున్నట్టు. ఏం కూర? ఆకుకూర ఆకుకూర సన్నగా తరిగి గుంజి పెట్టుకుని ఉంచా. పాలకూర సన్నగా తరిగి అంటే ఆకు ఎమ్ముగా ఉంటది అనమాట అది. అందువల్ల కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది వచ్చి పెసరపప్పు. పెసరపప్పులోకి అంటే మనం పచ్చిమిరపకాయలు వాడడం కాబట్టి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు తరిగి పెట్టిన ఎర్రగడ్డ పులుకులు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసేస్తున్నా ఆకుగడ్డ వేసేస్తున్నా. సగం ఉడికింది పప్పు. ఇప్పుడు ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు రోజు తోటకూర చేసుకున్నాము. ఈ రోజు అయితే పాలకూర తెచ్చాను. పాలకూర ఈరోజు అన్నం పొంగతా ఉన్నట్టుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నా. వేసి అన్నం కూడా ఉడికిపోవచ్చింది. అన్నం వచ్చేస్తా. చాలా మందులు మింగకుండా మానేస్తున్నా. నువ్వు అవన్నీ కవర్కి వేసేస్తుండ. డబ్బాలు అవన్నీ ఎత్తుకొని పోయి పారేసి రావాలి. నువ్వు చాలా ఉన్నాయి మందులు తెచ్చుకొని మందులతోనే బతుకుతుంటే ఇప్పుడు. ఇందువల్ల ఈడియాలు కూడా తీలేకపోతున్నా. ఈడియాలు చేసేదాన్ని కూడా కుదరటం లేదు. ఎండకు పోతే నీరసం అయిపోతుంది. అందువల్ల లాంగ్ ఈడియాలు తీలేకపోతున్నా. షార్ట్ ఈడియాలు తీస్తున్నాం. అది కూడా చెంబు సిమెంట్ కాడ పెడతావా? అంటే పడిపోకుండా అంటే అన్నం గింజలోంచి దిగిపోతుంది అనమాట అన్నం. అందువల్ల ఇట్లా పెట్టామనుకో అన్నం దిగదు కిందకి. ఇవన్నీ ఉడికిపోయినా ఇంకా పసుపు వేయాలి. పాలకూర పప్పు. ఈ పాలకూర తింటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అయిపోతుంట. తోటకూర రక్తం పడుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. యాకు అంటే నీసు తినేదానికి లేదన్నమాట. ఇప్పుడు ఆకుకూరలే తినాలి. నీసు తినాలంటే ఇప్పుడు అలా కుదరదు. ఆరోగ్యం బాగలేనందువల్ల మజ్జిగ తాగొద్దని డాక్టర్. మజ్జిగ తాగొద్దని చెప్పాడు డాక్టర్. ఆకుకూరలో ఉప్పు ఉంటది కొంచెం. ఒక సూనె వేసాయి. అదే ఎక్కువ వేసినా కూడా ఉప్పు జాయిస్తున్నాడు ఆకుకూర. ముందులో అయితే చూపిస్తాను ఎన్ని వాడున్నాడో. ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఎత్తుకొని పోయి పడేయాలన్నమాట. ఎందుకు ఇంట్లో వేస్ట్ అన్నమాట. సరే, మందుల షాప్ లో ఎలా ఉన్నాయి అలా ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో మందులు షాపే. మందులు షాపే. కవర్లో బలంగానే ఉన్నాయి మాత్రలు. మందులు ఏడాడ మందులు మింగుతున్నావా? చూడండి, ఏస్ట్ మందులు ఇవన్నీ మింగినా ఆరోగ్యం. సంగం కొండ మందులు అనమాట. సంగం కొండలో తెచ్చాము ఈ మందులు అయితేను. నేను మింగాల్సిన మాత్రలు ఇంకా ఉన్నాయి. ఇవి వచ్చి నెల్లూరు మాత్రలు. నెల్లూరులో కిడ్నీలలో రాళ్ళు కరగనాటికి ఇవన్నమాట. కిడ్నీలో రాళ్ళు కరిగే మాత్రలు. హాస్పిటల్కి వెళ్ళాము. అన్ని హాస్పిటల్ ముందు ఎన్ని మందులు ఎన్ని మింగతున్నాం చూడ. అవి కిడ్నీలలో రాళ్ళు కరిగేదానికి అవి కూడా అవి అనుకుంటా షాపు మందుల షాపు నా అనుకుందా. ఇవన్నీ ఎత్తుకొని పోయి పారేయాలి. ఎందుకు ఇంట్లో వేస్ట్. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మందులు ఉన్నాయో. ఈ డబ్బాలన్నీ ఏ హాస్పిటల్కి వెళ్తామో హాస్పిటల్ దగ్గర అయితే రాసిచ్చిన మందులు ఇవన్నీను. చూడండి, ఇది సంగం కొండకి వెళ్ళినప్పుడు రాసిచ్చారు. ఇది మైపాడులో తెచ్చుకున్నాం. యాడ తెచ్చినా నిన్న వచ్చి కోడూరులో తెచ్చాము. నిన్న కోడూరులో తెచ్చాము. ఇది వచ్చి సిరప్ అన్నమాట. సిరప్ అరుగుదల కావట్లేదని దీని ఇది నెల్లూరు. అన్ని మందులు మింగుతున్నా కూడా ఇంకా కంట్రోల్ కాలేదు. తిరగలేక అందువల్ల అయితే వీడియోలు అయితే అవలేదని ఈ మందు అయితే రాసాడు అనమాట. రావటం అంటే హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాము ఆపరేషన్ కని. అంటే అవలేదన్నమాట.
కుదరలేదు ఆపరేషన్. అందువల్ల అప్పుడు దీన్ని రాసిచ్చాడు, మందులు ఇస్తాను అవి రాదు వాడుకొని అప్పుడు రాండి ఆపరేషన్ కన్నారు. ఆపరేషన్ అయితే ముగిచ్చేసాము. ఎవరు నా చూసినా కూడా ఏమో ఇన్ని మందులు మింగేదాన్ని అనుకుంటారు. చూడండి అట్లా మందులు అయితేను ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఆఖరాకి. ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఈ మందులు అనమాట, ఇవి అయితే వాడుతున్నాం అనమాట. ఇప్పుడు హోమియోపతి మాత్రలు అనమాట. ఇది 2వ నెల, మొన్న 8వ తేదీ వెళ్ళి మళ్ళీ 2వ డోస్ అనమాట. ఇది వాడుతున్నాం అనమాట. ఈ డ్రాప్ కూడా వచ్చింది. ఈ అయిపోతే మళ్ళీ వెళ్ళి డబ్బా తెచ్చుకోవాలి. 3 నెలల తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి రాళ్ళు ఏమాత్రం కరుగుండాయా అని అప్పుడైతే చూసి చెప్పాడంట డాక్టర్. ఇంక 2 నెలలు, ఇంకొక నెల అయితే నెల వాడిన తర్వాత అప్పుడు వెళ్ళాలన్నమాట. మళ్ళీ పోయి అప్పుడు స్కానింగ్ తీస్తే అప్పుడు మళ్ళీ చెప్తాం అనమాట కరుగుండాయా కరగలేదని. 6 నెలలు చెప్పాడు డాక్టరు. ఎట్టుంటుందో తెలియదు అనమాట. ఈ లాస్ట్కి వాడుతున్నాం అనమాట. ఇవన్నీ ఎత్తుకొని పోయి పడేయాలి నువ్వు, ఎందుకు ఇంట్లో వేస్ట్. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్కి మందులు అనమాట. ఈ వాడిన తర్వాత అయితే అన్నం తింటున్నాడు, ఆహారం కూడా తీసుకుంటున్నాడు. అయితే కొంచెం నీరసం ఉంటుంది అనమాట. అంటే ఎండకు అలా తిరిగినప్పుడు నీరసం వస్తుంది. అందువల్ల లాంగ్ వీడియోలు తీయలేకపోతున్నాం అనమాట. అందుకని చిన్న చిన్న వీడియోలు అయితే పెడతాం. ఈ రోజన్నా తీద్దామని, అంటే ఇంట్లోనే కాబట్టి అందువల్ల తీస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ మాత్రలన్నీ ఎత్తుకోపోయి దూరంగా పడేసి ఏంటాడు పడేసేసి కూడదు, దూరంగా పారేసేయాలి. అంటే వేడి ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ మాత్రల వల్ల తిరగేసింది. అందువల్ల వాడకుండా అయితే ఆపేసాం అనమాట. చాలా ప్రమాదం అయింది మాత్రలు తినిన తర్వాత. వేడి ఎక్కువ అయిపోయింది అనమాట. అందువల్ల వాడకుండా మానేసాము. ఏడు ఎక్కువ అంటే అవి మామూలుగా ఆ ఏడు ఉంటేనే ఆ రాళ్ళు కరిగేది. అవి మేము ముందుగానే వేడి అయిపోయా. ఈ వేడి మాత్రలు మింగేలాగా జాస్తి అయిపోయింది. జాస్తి అయిపోయింది. దాని మీద గ్యాస్. ఈ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము ముందు తీసుకొస్తాం. అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వీడియోలు తీయలేకపోతున్నాము. మీ సపోర్ట్ అనేది ఇస్తే మేము ఇంకా ముందుకైతే వెళ్తాం. మీ సపోర్ట్ అనేది అంటే ఒక లైక్ అనమాట. అదేనమాట మీరు సపోర్ట్ ఇచ్చేది మాకైతేను. ఒక లైక్ వల్ల మేమైతే ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతాము. ఇవన్నీ ఇస్తాం పోయి ఇప్పుడు పడియాలి. ఈలోపు ఆకుకూర బాగా ఉడికిపోయింది, వేసి వెనచ్చేస్తారు. అవన్నీ చూసుకొచ్చేలాగే ఆకుకూర కూడా రెడీగా అయిపోయింది. చికెన్ అవన్నీ తినేదానికి లేకపోయి ఇప్పుడు ఈ దినాలు బట్టి. ఈ దినాలు కాదు, దినాలు ఏం బాగానే ఉండదు. ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈ ఆకుకూరలు తింటే రాళ్ళు కరిగిన దాకా జ్వరం అనేది వస్తా ఉంటది అని చెప్పాడు డాక్టర్. అందువల్ల చికెన్ నీసు అయితే తినొద్దని చెప్పాడు డాక్టర్. చికెన్ నీసు అయితే తినొద్దని చెప్పాడు. అందుకని చేపల ఆట గడప అసలు వేసి దానికి శక్తి కావాలి కదా. వాళ్ళ చేపల ఆట లేదు, ఇప్పుడు ఏ ఆట లేదు, 4 పక్కలు తిరిగేదానికి. ఇప్పుడు ఆరోగ్యం కానీ బాగుంటే అప్పుడు మళ్ళీ తీస్తాం అనమాట. అయ్యే కౌంజులు ఆటకపోయి కౌంజులు పట్టి కూర వండేది అన్ని చూపిద్దాం కదా. కౌంజులు కర్రీ ఎలా ఉంటుందా అని చేసి చూపిద్దాం. కౌంజులు అది పనికి పోయి పట్టుకొని వచ్చి ఒక వీడియో చేద్దామంటే నొప్పులు పని చేస్తుంది కౌంజుల కూర. కౌంజు కూర మంచిది ఆరోగ్యానికి కదా. అంటే పచ్చివాతం కాలు చేయి పడిపోండిలా వాళ్ళకి ఎక్కువ పెడతారు అనమాట కౌంజు కూర. కాలు చేయి పడిపోయిన వాళ్ళకి అందరికి పెడతారు. దాన్ని మంచి పని చేస్తుంది అనమాట. నరాలు కావాలి. అవన్నీ చేద్దాం అంటే ఆరోగ్యం బాగలేనందువల్ల పాలేదు ఏటలకైతేను. పాత్ర అయితే పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదంట. ఆయిల్ ఎక్కువ వాడకూడదని మరి అంత పోసినట్టు. ఆవాలు తగినన్ని ఆవాలు, కరేపాకు. చింతకుండా అయితే వాడకూడదని చెప్పి అందువల్ల నిమ్మ రసం అయితే వేస్తున్నాను అనమాట. ఆకుకూరలోకి గింజలు తీసేసుకొని ఇప్పుడు పులుసు వరకు వేసుకోవాలి. చింతపండు వాడొద్దని చెప్పాడు డాక్టర్. అందువల్ల అయితే నిమ్మకాయ పిండుకున్నాం. మామూలుగా అయితే చింతపండు వేసుకోవాలి.
పెసరపప్పు దీంట్లో వేసిండేది ఇప్పుడు కందిపప్పు వేడి అంటుంటే పెసరపప్పు వేసుకు ఉప్పు జరుగుతుందని చూద్దాం. దించేస్తున్నాను ఒకటే కదా. ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను. కూర గిన్నెలో తీసి పెట్టేసుకుంటుందా? ఇంట్లోనే ఉంచకూడదు, దాంట్లోనే ఉంచితే కూర బాగుంది. రోజు ఏరే దాంట్లో తీసి పెట్టి అన్నం కూడా అంతేనా అంటే ఈ రోజు స్టీల్ పాత్రలో వండాను కాబట్టి ఇలానే ఉంచేస్తాను అనమాట. అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. నువ్వు పోయేసి మందులు ఎత్తుకుపోయి పారేసాను, వచ్చేసి భోజనం చేసేద్దు. సరేనా? సరే. ఏం డబ్బా పట్టుకున్నా పారేసి రమ్మంటే ఈ డబ్బా మళ్ళీ ఎట్లాంటిది బాగలేని వాళ్ళు కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అది ఎక్కడ తెచ్చింది గుర్తుందా నీకు? ఇది సంగం కొండలో తెచ్చింది. ఇది సంగం కొండకు పోయి ఇప్పుడు తెచ్చాము. గాలి బ్యాటర్కి ఇదిగో ఇక్కడ ఇది పిచ్ కదా, ఇదే పిచ్ అంటారు, మామూలుగా అయితే గాలి బ్యాటర్ అంటారు. దీంట్లో రాళ్ళు ఉన్నాయన్నమాట. ఈ రాళ్ళు కరిగేదానికి దీంట్లో ఉండే ట్యానిక్ పని చేస్తుంది అనమాట. అందుకని ఈ ట్యానిక్ కూడా వాడాము. చూస్తున్నారు కదా కింద ఇదిగో పచ్చది గ్రీన్ కలర్లో ఉంది కదా, అలాగా సంచిలాగా ఉంటుంది. ఆ సంచిలో అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. ఇదైతే మామూలు గుండె, ఈ గుండె కింద ఉండే దాంట్లో అలాగా ఉన్నాయన్నమాట. మన స్కానింగ్లో ఏ సైజు ఉన్నాయా? మన స్కానింగ్లో 12 వచ్చినాయి. 12 ఎంఎంఈ వచ్చినాయి. ఈసారి ఎంత వస్తుందో చూడాలి. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక స్కానింగ్ చూపిస్తాము. మందుల షాప్ అంతా మా ఇంట్లోనే ఉంది. మందుల చోట ఆఖరాకి ఈ మందులు కాడికి వచ్చేసాం. లాస్ట్ లో వాడట్లేదు ఈ మందులు, ఇప్పుడు వాడేది ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ వాడటం అయిపోయేసినాయి. కళ్ళు జుడు లాక్కోపోయేస్తుండే. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. హాస్పిటల్కి వెళ్తా ఉంటే బాగాలేకపోయా, అందువల్ల 4 పక్కలు తిరగలేక, లేకపోతే ఈ పాటికి ఎప్పుడు కౌందులు పట్టి కౌందులు పరాను తిన్నాం కదా అనుకో 4 పక్కలు వీడియో తీసి తిరిగితే నీరసం అయిపోతుండే. తిరిగితే నీరసం వచ్చేస్తుండే. మొన్న ఎంటకాయలు తీసుకోవాలా, అప్పుడు ఎంటకాయలు కూడా తీపోయినా కానీ పూర్తిగా ఎంటకాయలు పట్టింది దాకా ఉండపోయినాం. అప్పుడు నీరసం వచ్చేసింది. బెట్ట కొట్టడం వల్ల వచ్చేసాం. లేకపోతే పట్టి మనం ఎప్పుడు పోయినా ఎంటకాయలు పట్టందా చూపించిందా మనం అట్లాంటిది ఎంటకాయలు అంటే ఓపిక చాలా ఉండేదానికి. ఎంటకాయలు రావాలంటే చాలా ఆలస్యం పడుతుంది. అందువల్ల నీరసం అయిపోయింది అప్పటికి. అంటే ఉప్పుకోరు కదా, అందువల్ల నిలబడలేకెళ్ళా. చూశారు కదా, ఇదేనో వీడియో అయితేనో ఈ రోజుకైతేనో మీ సపోర్ట్ అనేది ఉంటే మాకు ఇంకా ముందుకైతే వెళ్తాము, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇట్టే మాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను. మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.